మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, ఒకనికి ప్రతిగా ఒక మేక, ఒకనికి ప్రతిగా ఒక గొర్రె, నాకు ప్రతిగా ఇది అయిపోతుంది, దీన్ని బలి చేస్తున్నాను. మరి యేసుక్రీస్తు యొక్క బలి ఒకరి కొరకు. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ఉన్న వారందరూ చేసిన పాపాలను క్షమించడానికి, తుడిచివేయటానికి, ఈ భూమి మీద, యావత్ భూమి మీద మనుషులందరూ చేసిన పాపాలకు ఒకే ఒక్క బలి, శాశ్వతమైన బలి, అది పవిత్రుడైన క్రీస్తు బలి. ఆ బలిదానం యావత్ భూమి మీద ఉన్న మనుషులకు. యేసుక్రీస్తు వచ్చిందే బలవటానికి, ప్రాణాన్ని ఇవ్వటానికి, సిలువలో బలైపోవటానికి. 3 మేకులు పీక్కోలేనాడు అని వెటకారంగా మాట్లాడేవాడికి ఈ విషయం తెలుసా? ఆయన వచ్చిందే బలవటానికి. వెటకారంగా మాట్లాడే నిన్ను కూడా క్షమించడానికి రెడీ అయినా, నీ పాపాలు క్షమాపణ కలగటానికి నీ నిమిత్తం కూడా బలైపడ్డాయన. మనందరి కొరకు బలి అవ్వకపోతే మన పాపాలు ఎక్కడికి పోతే చెప్పండి.